హాయ్ ఫ్రెండ్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు మొత్తం పోస్టులు 6567 పోస్టులు అయితే రావడం జరిగింది. ఇందులో 10th ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇందులో శాలరీ వచ్చేసి 60,000 రూపీస్ వరకు ఉందన్నమాట శాలరీ. ఇందులో ఏజ్ సెలక్షన్ ప్రాసెస్ అన్ని వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్లో ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 13 అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నుండి ఆన్లైన్ అప్లై చేయడానికి అవుతుందన్నమాట. అండ్ లాస్ట్ డేట్ అప్లై చేయడానికి July 29th వరకు అయితే టైం ఇచ్చారు. నైట్ 12 వరకు అయితే ఇచ్చారన్నమాట. అండ్ అప్లికేషన్ కరెక్షన్ విండో అయితే August 1 నుండి August 10th వరకు ఓపెన్లో ఉంటుంది. ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి. ఓకేనా. ఇక వేకెన్సీస్ అండ్ శాలరీస్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మొత్తం 6557 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇవి 2 మెయిన్ పోస్టులుగా డివైడ్ చేశారన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1. ఓకేనా. ఇందులో సిగ్నల్ మొత్తం 323 పోస్టులు ఉన్నాయి. ఇది లెవెల్ 5 జాబ్స్. ఓకేనా. స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి మనకి 29,200 రూపాయలు ఉంటుంది. ఓకేనా. టెక్నీషియన్ గ్రేడ్ 3లో మనకి మొత్తం 6,234 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది లెవెల్ 2 జాబ్స్ అనమాట. స్టార్టింగ్ బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 రూపాయలు ఉంటుంది. ఓకేనా. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక అంటే ఇందులో మనకి ఏజ్ క్వాలిఫికేషన్స్ అన్ని విషయాలు ఇందులోకి వస్తాయి. ఏజ్ లిమిట్ని చూసుకుంటే కనుక July 1 నుండి 2026 వరకు కాలిక్యులేట్ చేస్తారన్నమాట. ఓకేనా. ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో ఏజ్ చూసుకుంటే 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల వరకు ఉంటుంది. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక టెక్నీషియన్ గ్రేడ్ 1కి బీఎస్సీ డిప్లొమా లేదా బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంకా ఐటీఐ ఇన్స్ట్రుమెంటేషన్ పాస్ అయ్యి ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి ఏజ్ చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి. ఓకేనా. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ ఇంకా ఐటీఐ సర్టిఫికేట్స్ రెలవెంట్ గ్రేడ్లో ఉండాలి. లేదా కొన్ని పోస్టులకి 12th పాస్ అయిన ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ పీసీఎం ఉన్న అప్లై చేయవచ్చు. ఓకేనా. ఇంపార్టెంట్ నోట్ చూసుకుంటే కనుక రిజర్వేటెడ్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓకేనా. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫామ్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపాయలు సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రూపీస్ అనేది రీఫండ్ చేస్తారు. ఓకేనా. ఈ జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఓకేనా. ఇకపోతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఇంకా పీడబ్ల్యూబీడీ ఇంకా ఫీమేల్ మైనారిటీస్కి 250 రూపాయలు సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత ఫుల్ 250 రూపాయలు కూడా రీఫండ్ చేసేస్తారు. ఓకేనా. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఎలా సెలెక్ట్ చేస్తారంటే కనుక ఇందులో మొత్తం మనకి 3 స్టేజెస్ అయితే ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి. ఓకేనా. ఇది ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. సిబిటి క్లియర్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ చెక్ చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్. జాబ్ మెడికల్ స్టాండర్డ్స్ మెయిన్లీ మనకి క్లియర్ చేయాలన్నమాట. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోవాల్సిన విషయాన్స్ ఏంటంటే కనుక మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి రీజనల్గా ఆర్ఆర్బి వెబ్సైట్స్ లైక్ అని చెప్పేసి కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. అండ్ తర్వాత ఆ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన కొన్ని పోస్టులు అయితే ఏ ఏరియా వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. పోస్ట్ నేమ్స్ డివైడ్ చేశారు, శాలరీస్ డివైడ్ చేశారు. అండ్ ఆ పోస్టులు ఎక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కూడా మొత్తం పీడిఎఫ్ అయితే ఉంది. నేను కింద వాట్సాప్ లింక్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. మా ఛానల్ లింక్ ఇదే తమ్నెయిల్ కింద నీకు ఆ యొక్క లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు, అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి అన్ని వివరాలు కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఒక క్యాండిడేట్కి ఒక పే లెవెల్కి ఒక ఆర్ఆర్బీ నుండి అప్లై చేయాలి. ఓకేనా. ఒకటి కంటే ఎక్కువ ఆర్ఆర్బిఎస్లో అప్లై చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫామ్ ఫిల్లింగ్ టైంలో ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ మ్యాండేటరీ. సో మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఉన్న డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్తో మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొడదాం అనుకుని మీకు ఉద్దేశం ఉంటే కనుక ఏదో ఒక టైంలో మీకు ఏదో ఒక నోటిఫికేషన్ మీకు తగలవచ్చు. అండ్ కరెక్ట్గా అనిపిస్తే కనుక మీరు అప్లై చేసుకొని మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే కనుక ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ అంతేకాకుండా
ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇది మీకు ఎంతో యూజ్ అవుతుంది. ఓకేనా, ఇదే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేసి మీకు క్వాలిఫికేషన్ కామెంట్ చేస్తే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను.